అంటే కూర్చొని క్రాంతి అంటే మీకు ఏంటంటే వెలుగు, అభివృద్ధి. సంక్రాంతి అంటే మిక్కిలి వెలుగు, మిక్కిలి అభివృద్ధి అని చెప్పి అటువంటి అభివృద్ధి తీసుకొస్తుంది కాబట్టి దీన్ని సంక్రాంతి అన్నారు. అయితే ఈ కాలచక్రాన్ని నడిపించేది, కాలచక్రానికి అధినేత ఎవరు అంటే సూర్య భగవానుడు. ఈ కాలచక్రాన్ని మనం ఏం చేస్తామంటే సంవత్సరం అంటాం. ఒక సంవత్సరంలో మన అంటే ఇది మానవుల తాలూకు సంవత్సరం, మన సంవత్సరాన్ని 2 భాగాలు విభజిస్తారు, ఉత్తరాయణం దక్షిణాయనం అని. ఆయనం అంటే ప్రయాణం చేసేది. ఉత్తరం వైపు సూర్యుడు ప్రయాణం చేస్తే దాన్ని ఉత్తరాయణం అంటారు, దక్షిణం వైపు ప్రయాణం చేస్తే అది దక్షిణాయనం అంటారు. ఈ సంక్రాంతి రోజు అంటే పెద్ద పండుగ అంటే చూసారా, ఆ సంక్రాంతి రోజు దీన్ని మకర సంక్రాంతి ఏంటంటే మీ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే రోజే మకర సంక్రాంతి. అంటే ఉత్తరాయణం ప్రారంభమవుద్ది. ఏంటి గొప్పతనం అంటే తెలుసా, మనకి ఒక సంవత్సరం అంటే 312 మాసాలు. కానీ దేవతలకి మనకి ఒక సంవత్సరం అంటే వాళ్ళకు ఒక్కరోజు. అంటే వాళ్ళకు ఒక సంవత్సరం అంటే 360 సంవత్సరాలు మనకైతే వాళ్ళకి ఒక్క సంవత్సరం అవుతుంది. సో అందువల్ల వాళ్ళకి ఏంటంటే ఒక రాత్రి అంటే 6 నెలలు, ఒక పగలు అంటే 6 నెలలు. ఇంతవరకు ఈ పెద్ద పండుగ రోజు వరకు కూడా సంక్రాంతి మీకు ఏమవుతుందంటే దక్షిణాయనంలో ఉంటాడు కాబట్టి సూర్యుడు, అది దేవతలందరికీ రాత్రి. కరెక్ట్ గా మనకు మకర సంక్రాంతి పెద్ద పండుగ రోజే మకర రాశిలోకి వస్తాడు కాబట్టి అప్పుడు తెల్లవారుతుంది ఎవరికి, దేవతలకి. అందుకనే అది అతి పవిత్రమైనది. ఈ ఉత్తరాయణం అంతా కూడా చాలా పవిత్రమైనదని మనం అన్ని చెప్తుంటాం.